కోపం వచ్చినట్లయితే క్షమాగుణం లేని ఎడల లోపులో ఉన్న జీవ కణము చచ్చిపోతుందట. చచ్చిపోయిన వాళ్ళనే సమాధి చేయలేననుకో ఏం జరుగుతుంది చెప్పండి? కుళ్ళిపోతుంది, పురుగొస్తుంది. ఇదే కార్యం మనిషి శరీరములలో ఏ వ్యక్తికి కోపం ఉందో, ఏ వ్యక్తికి అసూయ ఉందో, ఏ వ్యక్తికి క్షమాగుణము లేవో, ఏ వ్యక్తికి ఎక్కువ కోపం వచ్చి ఎదటి వాళ్ళని తిడుతున్నారో, ఎదటి వాళ్ళు దోషము ఆలోచిస్తున్నారో, వాళ్ళకి తెలియకుండా సెల్ ఆటోమేటిక్ చచ్చిపోతే ఇదన్నీ ఒక్క స్థలములలో అలాగ శరీరమే పాతి పెడతారు. ఆ పాతి పెట్టిన స్థలములో క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్ రావడానికి కారణం ఇదేట. భారం ఎక్కువ మోసుకున్నట్లయితే, ఎక్కువ భారం ఒకరి తల మీద పెట్టుకున్నట్లయితే ఏం జరుగుతుంది చెప్పండి? అది మానసిక భారం అవ్వచ్చు, శారీరక భారం అవ్వచ్చు. ఏతొస్తుంది? మెడ నొప్పి వస్తుంది, నడువు నొప్పి వస్తుంది, మొగాల నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది. శరీరములలో ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ వ్యక్తి ఏదో భారం మోసుకున్నారని అర్థం. ఇదన్నిటికీ కారణం ఒకటే, ఏంటి? క్షమించే మనస్సు లేవు. దానికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ప్రభువా పాత నిబంధన కాలంలో అయితే 7 సార్లు క్షమించినా చాలని అన్నారు. నీవే చెప్తున్నారు సూపర్, 7 సార్లు చాలా. క్షమించాలి, క్షమించాలి, క్షమిస్తూనే ఉండాలి. క్షమే చివరి దాకా ఉండాలి. క్షమించిన వారినే ఎవరి వలన ఓడించడానికి కావు. ఈ 3 క్యారెక్టర్ ఎవరిలో ఉన్నా వారి దగ్గరికి దీవెనలు అన్నీ ఉంటారట. హల్లెలూయా.